ధర్మస్థలం మంజునాథ స్వామి ఆలయం దర్శించుకొని కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూడడానికి మేము బయలుదేరాం. వెళ్ళే దారి మొత్తం పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉంది. వెళ్ళే దారిలో ఈ ఫుల్జర్ సోడా కనిపిస్తే తాగా. గుడ్డలంతా బాగా అమ్మికి కావాలండి. నేను ఎప్పుడు ఇటువంటిది తాగింది లేదు. చాలా మంది రీల్స్లు తాగుతుంటే చూసా. మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని చేశా. ఇది ఎంత గొప్పగా ఉంది అంటే జీవితంలో ఇంకొకసారి దీన్ని ముట్టుకోకూడదు అనిపించింది. ఇంకా ఆలయాన్ని చేరుకున్నాం. ఈ ఆలయం బెంగళూరు నుండి సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు జిల్లాలో ఈ ఆలయం ఉంటుంది. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లోనే అతి పురాతనమైనది. ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రధాన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. పూర్వం ఈ క్షేత్రాన్ని కుక్కే అని పిలిచేవాళ్ళు. కుక్కే అనగా గృహ అనే అర్థం. ఆలయానికి దగ్గరలోనే కుమారధార అనే నది ప్రవహిస్తూ ఉంటుంది. అందులోనే భక్తులు స్నానం ఆచరించి కుమారస్వామిని దర్శించుకుంటారు. ప్రధాన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పక్కనే ఆది సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది. ఈ ఆలయం అత్యంత పురాతనమైనది. ఈ ఆలయంలో స్వామి పుట్ట రూపంలో భక్తులకి దర్శనమిస్తారు. ఆది సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పక్కనే పార్క్ కూడా ఉంది. కోరిన కోరికలు తీర్చే ఆలయంగా కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఎంతగానో ఫేమస్. మీరు కూడా ఎప్పుడైనా తప్పకుండా దర్శించుకోండి.